నమస్కారం. వెల్లా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహాయాగంను జయప్రదం చేయండి, హిమాలయ గురూజీ. రాష్ట్ర బడ్జెట్పై రౌండ్ టేబుల్ సమావేశం. లోక కళ్యాణార్థం జరుగుతున్న అతిపెద్ద మహాయాగం జయప్రదం చేయాలని అఖండ జ్యోతి ప్రదాత, నిత్య అన్నదాత పూజ్యశ్రీ హిమాలయ గురువులు పిలుపునిచ్చారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని వినుకొండ మండలం విటంరాజుపల్లి సాయి బృందావనం చిన్న షిరిడీలో శాంతి ఆశ్రమం ట్రస్ట్ నిర్వహించిన మహాశివరాత్రి మహోన్నత కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు పూజ్యశ్రీ హిమాలయ గురూజీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. స్థానిక ఆవరణలో నిర్వహించిన మీడియా సమావేశంలో పూజ్యశ్రీ హిమాలయాల గురించి మాట్లాడుతూ తక్కువ సమయంలో కార్యక్రమాన్ని తలపెట్టినప్పటికీ భక్తుల సహాయ సహకారాలతో పూజా కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి నిర్వహించేందుకు సహకరించిన దాతలకు, భక్తులకు, సేవకులకు మంగళ శాసనాలు తెలిపారు. ఖర్చు విషయంలో అందుకు సంబంధించిన పూర్తి లెక్కలను మీడియా ముందు ఉంచారు. ప్రపంచ శాంతిని కోరుతూ లోక కళ్యాణార్థం తలపెట్టుకున్న 12 సంవత్సరాల పాటు తలపెట్టిన మహాయాగం కార్యక్రమంను జయప్రదం చేసే దిశగా అందరూ సహాయ సహకారాలు కావాలని, వినుకొండ ప్రాంతంలో ఈ యాగం నిర్వహించడంపై ఇప్పటికే అన్ని రంగాల వారితో చర్చలు జరుపుతున్నామని, చర్చల అనంతరం మరోసారి సమావేశం నిర్వహించి యాగం ఎక్కడ, ఎప్పుడు, ఎలా అనే దానిపై పూర్తి వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు. అనంతరం మీడియా సభ్యులను గౌరవిస్తూ గురూజీ చేతుల మీదుగా దుశ్శాల్వాలతో సత్కరించారు. మహాయాగం అంటే ఏమి, మహాయాగాలు ఎప్పుడు చేస్తారు, ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు? మన ఇంట్లో నిత్యం అగ్నిహోత్రం లాగా చేసుకుంటే ఉదయం సాయం సంధ్యాకాలంలో కింద మనకైనా గాయత్రి మంత్రంతో చేసుకోగలిగితే దాన్ని అగ్నిహోత్రం అంటారు. ఒక 10 మంది కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వాళ్ళని పిలుచుకొని చేసేది హోమము అంటారు. ఒక రాష్ట్రానికి చేసేదాన్ని యజ్ఞము అంటారు. ఒక దేశానికి చేసేదాన్ని యాగము అంటారు. భూమండలం మొత్తానికి చేసేదాన్ని మహాయాగము అంటారు. కాబట్టి ఈ విధంగా యాగాలు రకరకాలుగా ఉంటాయి. ఈ మహాయాగం అనేది మనకి ఋషి పరంపరగా ఎప్పుడు కూడా భూమండలం మీద జరుగుతూనే ఉంటాయి. మనకి త్రేతాయుగంలో దశరథ మహారాజు వారు ఈ మహాయాగాన్ని నిర్వహించారు. 12 సంవత్సరాల 12 రోజుల 12 గంటల 12 నిమిషాల 12 సెకండ్లు నడుస్తారు ఈ కార్యక్రమం. 2027 గురువులు ఆదేశం జారీ చేశారు. తేదీ అయితే ఫిక్స్ కాలే ఇంకా, ఎందుకంటే అప్పుడు ప్రెసిడెంట్ మారే సమయం వస్తుంది కాబట్టి అప్పుడు సమయాన్ని ఇంకా ఫిక్స్ చేయలేదు. సంవత్సరం అయితే ఫిక్స్ అయింది 2027. ఈ దక్షిణ భారతదేశంలో గురువులన్నీ రీసెర్చ్ చేసిన తర్వాత పర్వతాలు కానీ ఇవన్నీ కానీ పూర్వం హిస్టరీ అంతా కూడా ఒక హిస్టరీ ఉంటుంది. మాకు ఆ హిస్టరీ ప్రకారం చేసుకుంటూ వస్తూ ఉంటాము. కాబట్టి గురువులంతా కూడా ఎవరైతే ఉన్నారో ఋషి పరంపర కానీ మహర్షి పరంపర కానీ వీళ్ళంతా కానీ కూర్చొని డిసైడ్ చేసింది ఈ మహాయాగము ఈ ప్రాంతంలో చేయాలని నిర్ణయించడమైనది. ఎందుకు నిర్ణయించడమైనది? ఈ పూర్వకాలంలో ఇక్కడ దీని హిస్టరీ చాలా స్పెషలైజేషన్ ఉంది భారతదేశంలో. కాబట్టి పూర్వ హిస్టరీ ఏమైతే ఉందో ఆ హిస్టరీకి దానికి గురువులంతా కూడా గౌరవించి ఆ ఋషి పరంపరకి మళ్ళీ దాన్ని సాధనలోకి తీసుకురావాలనే ఉద్దేశం మీద గురువులు నిర్ణయించబడినది ఇక్కడ కార్యక్రమం చేయాలని. ఇప్పుడు మనం దసరా నవరాత్రులు చేస్తాం, 10 రోజుల కార్యక్రమం. మనకి ఎంత ఉంటుంది ఈ కార్యక్రమంలో పనులు కానీ సేవకులు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ. అలానే 12 సంవత్సరాల 12 రోజుల 12 గంటల 12 నిమిషాలు ఈ పంచక్రియలకు ఏమైతే ఉంటాయో పంచహోమాలు 23 గంటల పాటు కంటిన్యూ జరుగుతూనే ఉంటాయి. 23 గంటల పాటు జరుగుతూ ఉంటుంది. ఈ మనం బయట పెట్టిన హోమాలన్నీ కూడా ఎప్పటికప్పుడు అవి నడుస్తూ ఉంటాయి. 23 గంటల పాటు ఈ 5 హోమగుండాలు పంచకృతులు ఏమైతే చేస్తామో అవన్నీ హోమగుండాలు కంపల్సరిగా 23 గంటలు 12 సంవత్సరాల 12 రోజులు కంటిన్యూ నడుస్తూనే ఉంటాయి. కానీ మనకి భౌతికంలో కొన్ని కన్ఫ్యూజన్స్ అది ఇది అనేక రకాల కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ 12 సంవత్సరాల 12 రోజుల్లో మనకి భగవంతుడు భూమండలం మీద ఏమైతే రైట్ విద్యలు ఇచ్చారో ఆ విద్యలన్నీ కూడా భౌతికంగా ప్రెజెంటేషన్ చేసి సాక్ష్యం రూపంలో చూపిస్తాం. స్థానిక ఏనుగుపాలెం రోడ్డులోని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర బడ్జెట్పై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ పట్న కార్యదర్శి ఎస్కే ఫిరోజ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మేడిపండు వలె ఉందని, మేడిపండు అందంగా కనపడినా లోపల అన్ని పురుగులు ఉంటాయని, రాష్ట్ర బడ్జెట్ లో అంకెల గారడి తప్ప అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని, ప్రధానంగా నిరుద్యోగ భృతి గురించి లేదన్నారు. అలాగే తల్లికి వందనం బడ్జెట్ లో ప్రకటించలేదని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించలేదని, మహిళలకు ఇస్తామన్న నెలకు 1500 రూపాయలు బడ్జెట్ లో ఎక్కడా ప్రకటించలేదని, రాష్ట్ర బడ్జెట్ లో అభివృద్ధిని, సంపదని సృష్టించే మార్గాలు ఎక్కడా లేదని అన్నారు. రాష్ట్ర బడ్జెట్ లో వ్యవసాయ రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని, సేవా రంగాన్ని పూర్తిగా విస్మరించారని, రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టు గురించి ప్రస్తావనే లేదని, పల్నాడు జిల్లాలో వినుకొండ ఎమ్మెల్యే, మాచర్ల ఎమ్మెల్యే, ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండి కూడా వరకిపొడిసెల ప్రాజెక్టుకి నిధులు కేటాయించకపోవడం బాధాకరమైన విషయమని, మార్చి నెలలోనే తాగునీరు లేక బొల్లాపల్లి మండల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఆ ప్రాజెక్టు వస్తే సాగు, తాగునీరుకి ఇబ్బంది ఉండదని, ఇప్పటికైనా ప్రజలందరూ ఐక్యంగా వరకిపొడిసెల ప్రాజెక్టు సాధన కోసం పోరాటాలకు సిద్ధం కావాలని తోట ఆంజనేయులు పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి మైండ్ భ్రమించి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని పల్నాడు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి వీరగంధం ప్రసాద్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వినుకొండ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బ్రహ్మనాయుడు అధికారంలో ఉన్నానని భ్రమపడుతూ నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఏ కార్యాలయంకు వెళ్లినా తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తే పనిచేయొద్దని చెప్పిన మాట మర్చిపోయావా అని ప్రశ్నించారు. అక్రమ కేసుల గురించి నువ్వు మాట్లాడుతుంటే సిగ్గేస్తుందని, గత 5 సంవత్సరాలు మీరు ఎమ్మెల్యేగా పరిపాలించిన సమయంలో ఎంతో మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అమాయకులపై తప్పుడు కేసులు పెట్టించి జైలుకు పంపించే విషయాలన్నీ మర్చిపోలేదన్నారు. మీరు చేసిన ప్రతిదానికి ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి మైండ్ భ్రమించి నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉన్నాడు. మొన్నటిదాకా చూస్తాం రాష్ట్రంలో పిచ్చోడిని, పోసాని కృష్ణపట్ల మన వాళ్ళు ఏమైనా చివరికి ఎనిగిపోయాడు. మరో పోసాని టూలా తయారయ్యాడు వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. మైండ్ భ్రమించింది. ఎందుకంటే సొంత పార్టీ కార్యకర్తలే, నాయకులే అతను టికెట్ ఇవ్వద్దని చెప్పి ఇటీవల వైసీపీ పెద్ద నాయకులు కలిసినటువంటి అన్ని విషయాలు మనం సోషల్ మీడియా ద్వారా చూసాం. ఇవాళ నీ దగ్గర లబ్ధి పొంది నీతో తిరిగి చివరి నీకు ఎన్ని తిరిగారంటే నువ్వంత అసమర్థుడు. ఒకసారి నువ్వు గుర్తు తెచ్చుకో. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నావే కానీ నోటికి దొస్తుంది మాట్లాడటం సరైన పద్ధతి కాదని చెప్పి సందర్భం తెలియజేస్తూ ఉన్నా. ఏమయ్యా బొల్లా, నువ్వు అధికారం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నువ్వు చేసినటువంటి నేరాలు, ఘోరాలు మర్చిపోయావు అనుకుంటున్నావా? కదిలితే పోలీస్ స్టేషన్ మీద పడతావు, ఎంఆర్ ఆఫీసు మీద, ఎండి ఆఫీసు అంటావు. అసలు నీకు పోలీస్ స్టేషన్ అంటే 5 సంవత్సరాలు పోలీస్ స్టేషన్ని వినుకొండలో గతంలో లేని విధంగా ఒక కొత్త సంస్కృతి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి వైసీపీ నాయకులు, కార్యకర్తలు రావాలని చెప్పి ఆనాడు చెప్పిన మాట వాస్తవం కాదా? నువ్వు ఆనాడు కొంతమంది ఉన్నత అధికారులకు నువ్వు హుక్కుం జారీ చేసిన మాట మర్చిపోయావా? ఆనాడు పోలీసులు ఫోన్ చేసి ఏమని చెప్పేవాడివి? ఏ టీడీపీ నాయకుడు, కార్యకర్త మీరు పనిచేస్తే మీ ఉద్యోగం ఎవరు ఉండదు, మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేపిస్తా, మిమ్మల్ని సస్పెండ్ చేపిస్తా అని బెదిరించాడు నువ్వు. అదేవిధంగా ఎంఆర్ ఆఫీసుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వస్తే పనిచేయొద్దని చెప్పింది నువ్వు. ఎండి ఆఫీసులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు వస్తే, నాయకులు వస్తే పనిచేయొద్దని చెప్పింది నువ్వు. ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు ఆ మాట. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో. ఒకసారి గత 5 సంవత్సరాలు నువ్వు చేసినటువంటి పాపాలు, ఘోరాలు, నువ్వు అధికారుల పట్ల మాట్లాడినటువంటి ప్రవర్తన మర్చిపోయావా? 1 గంట సేపు తలుపు గొల్లం పెట్టుకొని గత 5 సంవత్సరాలు వినుకొండ నియోజకవర్గంలో చేసినటువంటి ఏంటని ఒకసారి గుర్తు తెచ్చుకో. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.